గం గణపతియే నమః. ఐం సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనసులో స్మరించుకొని, ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కు నమస్కారాలు తెలుపుకొని, తక్షశిలను 2000 ఏళ్ల కింద నాశనమైపోయిన ఆ తక్షశిలను మళ్ళీ భూమి మీదకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ న్యూట్రిషియన్ మహాభారతానికి ఆ దంపతులకు, అసలు స్టేజ్ మీద మొత్తం అంతా వైద్యులే ఉన్నారు. ఏ వైద్యులు? ఈ లోకపు రోగాలు మార్చే వైద్యులు కాదు, మనకున్నటువంటి జన్మజన్మల రోగాలు, కర్మ రోగాలను మార్చేదానికి వచ్చిన డాక్టర్లు, కారణ జన్ములు. వాళ్ళ 57వ పుట్టినరోజుకు మళ్ళీ ఈ గడ్డ మీదకి రెండోసార్లు ఆ పరమాత్ముడు నాకు ఇక్కడ వచ్చే అవకాశం, నన్ను వాళ్ళు రమ్మని ఆహ్వానించడము చాలా అద్భుతమైన విషయం. నాకెందుకో కానీ మొత్తం మీ పాత తెలుగు పాటలే గుర్తొస్తాండి. మనసున మనసై బతుకున బతుకై తోడొకడుండిన అదే భాగ్యము. మీలో ఎంతమంది విన్నారో నాకు తెలీదు. ఎదిగే కొద్దీ ఒదిగమని చెట్టు నీకు చెబుతుంది. అవునా? వీళ్ళ కరెక్ట్గా షూట్ అవుతారు. ఎక్కడో ఎవడో ఒకడు అమెరికాకు పోయినాడు. ఆడపోయి వంటింట్లో కూలి పని చేసేవాడు. ఒక 6 నెలల కాడి నుంచి తరిమి ఇండియాకు పంపించేస్తున్నారు. వాడు ఇంకా వచ్చినప్పటి నుంచి ఇదే అమెరికాలో అయితేనా, మా అమెరికాలో అయితేనా ఆడు ఎవరితో ఏం మాట్లాడినా కానీ ఇదే గోల. ఒక్క దేశం తిరిగి వచ్చినోడే వాడి బతుకంతా అదే చెప్పుకుంటా ఉంటే 150 దేశాలు తిరిగేసి వచ్చి ఆ వినయత, తన తల్లిదండ్రులకు, తాతలకు, తన జన్మనిచ్చిన వారిని తలుచుకోవడము, అర్ధభాగమైనటువంటి అర్ధాంగి సహా ధర్మచారిని ఇచ్చిన అత్తమామలను తలుచుకోవడము, ఈ వ్యవస్థకి ఇంత సహకరించుకున్న వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకోవడం. నేను ఎంతోమందిని చూశాను. వీళ్ళ ఎదురుగా వీళ్ళని పొగిడేదానికి ఈ మాటలు చెప్పడంలే. దట్ ఈస్ ది గ్రేట్నెస్. ఇక్కడ ఎంతోమంది దంపతులు ఉంటారు. ఈ దంపతులను చూసి నేర్చుకోండి. ఏదో పద్యంలో చెప్పేస్తారు, కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ రూపేత లక్ష్మి క్షమయా దరిత్రి. ఎంతమంది మనం అట్లున్నాం. ఒక పురుషుని విజయానికి స్త్రీ విజయం వెనకల పురుషుడు ఉన్నప్పుడే అది నిజమైన మంచి దాంపత్యం. దాంపత్యం అంటే నవరసాల సారం సంసారం. అదేంటో సంసారం అంటే సాగరం ఈదలేక సస్తాండం అంటారు, మళ్ళీ సస్తాండం అంటారు. అమ్మ చెప్పినట్లుగా అందరినీ దాంట్లో ముంచుతారు. ఎవడో ఒకడు కొడుకు పెళ్లి చేసుకోను అంటే చేసుకొని కొట్టో తిట్టో మళ్ళీ దాంట్లోకి లాగుతాడు. ఆమె చెప్పింది ఎంత ఎగ్జాక్ట్ కరెక్ట్. మేం పడినా బాధ, వాడెందుకు పడకూడదు? వీళ్ళ తపన, వీళ్ళు ఈ 150 భౌతిక దేశాలు తిరగడమే కాకుండా హాస్టల్గా కొన్ని 100 దేశాలు కూడా తిరిగేసి వచ్చారు, ప్రపంచాలు. వాళ్ళ భావం ఏమి? దాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ పాత తక్షశిలను, మన సనాతన భారతీయ ధర్మ గొప్పతనాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. ఆ బుద్ధుడు పుట్టింది కూడా ఇక్కడనే. ఆ బుద్ధుడి వెనకల ఎంతటి సందేశాలు ఉన్నాయంటే, ఆయన నాయన పేరు శుద్ధోధనుడు. యశోధనుడు అంటారు అందరూ. ఎందుకంటే యశమే ధనంగా కలిగిన రాజు. ఆయన భార్య మాయలో పడినాడు. భార్య పేరు మాయ. అట్లాంటప్పుడు అర్థము సిద్ధించిన వాడు పుడినాడు అక్కడ. ఒరే నాయన, ఇది కాదురా లోకం, వేరే ఉంది చిన్నప్పుడే.
అర్థం సిద్ధించిన వాడిని పోనీయరు బయటికి. మాయలో పన్నాడు ఈయన. ఆ సిద్ధోధనుడు ఆ సిద్ధార్థుణ్ణి అక్కడే పెట్టుకున్నాడు, బయటికి ఎక్కడికి పంపకుండా. కానీ చూడాల్సింది చూసినాడు, టైం వచ్చింది, మారిపోయినాడు, అన్నిటినీ వదిలేసి బయటకు వచ్చేస్తున్నాడు. సన్యాసం తీసుకోవడము అంత సులభమైన వ్యవహారం కాదు. భౌతిక సన్యాసం తీసుకుంటారు, ఇంట్లో పెళ్ళంతో కొట్లాడేస్తాడు ఒక దినము, బయటికి పోయి నాకు ఈ సంసారం బాగలేదు, నేను సన్యాసం తీసుకుంటాను. ఆడపోయి ఎవరి దగ్గరనో సన్యాసం తీసుకుని ఏ కొండ మీదనో బండ మీదనో కూర్చుంటాడు, జపమాల తిడుతూ ఉంటాడు. చిన్న కొడుకు లేచినాడో లేదో, కోడలు ఇల్లు ఊడ్చిందో లేదో, ఈ మంత్రమే మాలా పిరే హాతమే మన్ ఘూమే ఘర్కే పాస్ అంటారు మా సైడు. ఆ దొంగ సన్యాసత్వం కాదు, మానసిక సన్యాసం. బయటికి డ్రెస్ చేసుకుంటే సన్యాసి కాదు, స్వస్థాన్ని వదులుకోవడం. స్వామి జన్మ గురించి ఎంత బాగా చెప్పారు. ఈ పొద్దు నా పుట్టినరోజు అంటే నా మరణం కూడా నాకు గుర్తొస్తుంది అన్నది నిజమైన యోగి చెప్పాల్సిన మాటలు. సన్యాసిగా మేము కూడా ఏందో ఇంకా బతుకుతున్నాం 110. ఈ దంపతులు కూడా ఇట్లే ఉండి నిజమైన తక్షశిల ఇక్కడ తయారయ్యేంత వరకు వీళ్ళు ఇక్కడనే నాలాగానే 110 ఏళ్ళు కాదు 120 ఏళ్ళు ఉండాలి. వాళ్ళు ఈ హాలు ఇక్కడ సరిపోదు, అది మటుకు 100% గ్యారెంటీ. మీ తెలుగులో జన్మ జన్మ అంటారు, దాన్ని విడదీస్తే మ ఎంత అద్భుతమైన అర్థం. జన్మించినప్పటి నుంచి మరణం వైపుకు మధ్యలో ఉండేది నడక. జన్మించినప్పటి నుంచి మరణం నడక మన జీవితం. కానీ ఈ నడకను నడతగా మార్చుకుంటే అది ధన్య జీవితం. ఇంకో పాట కూడా గుర్తుకొస్తుంది. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. అందరం బర్త్డే చేసుకుంటాం, హ్యాపీ బర్త్డే అంటే మా దీపాన్ని ఆర్పి పారేస్తాం. ఆ దిక్కుమాలిన కోడి పెట్టినటువంటి కేకును కట్ చేసుకుంటాం. కత్తులతో పని, పుట్టినరోజు ఆ పొద్దు దీపం ఆర్పి కత్తులు పచ్చోతో పట్టుకునే పని, అది వాళ్ళు చేసే పని. పుట్టినరోజు గుడికి పోయి దీపం పెట్టమంటారు. ఇక్కడ కూడా ఆ మహతల్లి ఇంట్రడ్యూషన్ చేసినామె దీప ప్రజ్వలన అని చెప్పినారు. భౌతికంగా కనపడే ఈ దీపం మనలో జ్ఞాన జ్యోతి, దానికోసం ప్రయత్నం చేయాలి. దానికి సింబాలిజం పెట్టుకొని ఎంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఒక దిక్కు బర్త్డే, ఒక దిక్కు ఆ బుద్ధ భగవానుని అంత అద్భుతమైన విగ్రహం చెక్కిన శిల్పి ఎవరో కానీ, ఎక్కడి నుంచి మీరు తెప్పించి పెట్టారో కానీ, మీ సంకల్పం అంత మంచిది కాబట్టి ఆయన అంత చిరునవ్వుతో వచ్చి కూర్చున్నాడు అక్కడ. వాట్ బ్యూటిఫుల్ స్మైల్. ఆ ముఖంలో సజీవమైన నవ్వు, పెద్దది కాదు, సజీవమైన నవ్వు, జీవ కళ. చెక్కిన శిల్పికి ధన్యవాదాలు. ఆ సంకల్పం పెట్టుకొని ఇక్కడికి తెచ్చిన ఈ దంపతులకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నాకేదో ఈ పొద్దు ఎక్కువ మాట్లాడకి మనసు రావడం లేదు. నిజంగా ఒక దంపతులు అంతటి డాక్టర్లు అయి ఉండి అన్ని దేశాలు తిరిగి ఒకళ్ళను ఒకళ్ళు ఎంతగా అర్థం చేసుకున్నారు. ఏదో ఆధ్యాత్మికత వేరే, అది నేర్చుకునే దానికి మనకుంది. పత్రిజీ గారు ముక్కు పట్టుకో, శ్వాస పట్టుకో, ఇవన్నీ పట్టుకుంటానే ఉన్నాం. ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణగా నిలబడిన ఈ పార్వతీ పరమేశ్వర దంపతులు ఒకళ్ళకు ఒకళ్ళే. వీళ్ళని పొగడేదానికి చెప్పడం లేదు. ఈ పొద్దు వాళ్ళ గురించి వాళ్ళు చెప్తుంటే తెలిసిన దాన్ని చెప్తున్నా. లాస్ట్ టైం నాకు వచ్చినప్పుడు ఐ డోంట్ నో, బాగా సంపాదించేసుకుంటున్నారు, అందుకే ఆ కోట్లన్నీ తెచ్చి ఇక్కడ కట్టేసుకుంటున్నారు అని అనుకున్నాను. వాళ్ళ ఇంటెన్షన్ వేరే. ఆమె చెప్పారు కదా, అడవిలో కోటి తపస్సు చేయాల్సిన అవసరం ఈ యుగంలో లేదు. కావాలంటే వ్యక్తి సంకల్పం ఉంటే అడవినే ఊళ్ళోకి తీసుకొని రాగలరు. అదేమో మీ పక్కన ఉండే ఊరు ఏమది, నిజామాబాద్, ఏమది, వికారాబాద్,
సంథింగ్ పెద్ద సిటీ. ఆ వికారాబాద్ అంటే సిటీ లైఫ్, వరస్ లైఫ్. అటువంటి సిటీకి ఇంత దగ్గరగా ఇంత అద్భుతమైన ప్రశాంత వాతావరణం, ఒక వనము. అక్కడ మళ్ళీ అంత మూలికల చెట్లు కూడా పెంచడం. మోదుగ చెట్లు ఎక్కువ కనపడుతున్నాయి నాకు. అది యజ్ఞయాగాదాలకు అంత పనిచేస్తుంది. దాని పూలు మెడికేషన్కి కూడా పనిచేస్తుంది. భౌతిక మెడిటేషన్కు మౌతిక మెడిటేషన్ క్యా బోల్తే ఓ మెడిసిన్, మందు. భౌతిక మందులు ఇస్తున్నారు, ఆధ్యాత్మిక మందులు ఇస్తున్నారు. ఆ క్షేత్రము ఈ తక్షశిలలాగా, నలందలాగా మళ్ళీ ఇక్కడ మారాలా అని. ఎందుకంటే నలందాను తగలబెట్టినప్పుడు కొందరు మూర్ఖులు కొన్ని ఏళ్ళు తగలబడింది, ప్రాణాలకు తెగించి లోపలికి పోయి తీసుకొని వచ్చిన కొన్ని పుస్తకాలే మనకి ఇప్పుడు మిగిలి ఈ మాత్రం సంపదగా ఉంది. అనంతావై వేద అంత పోయింది. ఆ ఉన్న కొంతలో ఆ కొంతను ఆకలింపు చేసుకొని మన భారతదేశం ఈ పొద్దుకు కూడా తలమానికంగా ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ప్రపంచానికంతా తలమానికం భారతదేశం. ఎందుకంటే మూల కారణం వెనకల, మన అందరి వెనకల ఉండేది ఆధ్యాత్మికత. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా నేను భారతీయుడిని అని ముందు చెప్పుకుంటాం. ఆ తర్వాత మన స్టేట్, మన జాతి, మన కులం. వీటన్నిటి వెనకల వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనువు నుంచి వచ్చాం, మానవులం. ఎప్పటికీ నవనవంగా ఉండేవాళ్ళం. ఈ తరాలు జరుగుతూ ఉంటాయి. ఆ తరాలను ఉద్ధరించేదానికి ఇట్లాంటి మహానుభావులు భూమి మీద కారణం తీసుకొని జన్మ తీసుకుంటారు, కారణ జన్ములు. కోట్లు సంపాదించే ఉద్యోగాలు వదులుకొని ఈ అడవుల పెంచడం ఏంటి, ఇంతమందిని ఇక్కడికి తీసుకొని రావటం ఏంటి, ఆ ధ్యాన బుద్ధుడిని అక్కడ పెట్టడం ఏంటి, వీళ్ళకి ఇంకా భవిష్యత్తులో ఏం ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. కానీ ముందుగా చెప్పడం కన్నా అప్పటికప్పుడు చేసి చూపించడం వాళ్ళ లక్ష్యం. ఒకటొకటిగా ప్లాన్ చేసు ఆ వస్తా అంటే రోడ్ అంత చండాలంగా ఉంది. వీళ్ళ ప్లానింగ్ ఇంకొక 5-6 ఏళ్ల లోపల అక్కడ డబుల్ రోడ్డు పడేటట్లుంది. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఇంత కీకారణ్యంలోకి తీసుకుపోతున్నాడు, ఏముంది భయ్ ఇక్కడ అనుకున్నాను. అందున ఆడేమో పత్రిజీ విగ్రహం కనపడి నా నుంచి గోడ పక్క నుంచి తీసుకొని వస్తాంటే ఇంకా పోతానే ఉంది. లోపలికి వచ్చి చూస్తే అన్ని పిచ్చి మొక్కలు, రాళ్ళు ఏర్పంచుడు, ఇదే పని. ఈయన ఏం చేస్తాడో అనుకున్నాను. అంతటి బుద్ధుడిని ఈడ తీసుకొని వచ్చి ఈ పొద్దు పెట్టేస్తున్నాడు. ఈ పొద్దు బుద్ధుడు వచ్చాడు, రేపు ఇంకా ఏమేమి వస్తాయో. బుద్ధత్వం, మనమందరం బుద్ధులుగా మారాలి. మనకంత బుద్ధి లేదా? భౌతిక ఉంది, బంధంలోనే బంధం నుంచి బయటకు వచ్చేది నిజమైన బుద్ధి. ఆ బుద్ధత్వం అందరూ పొందాలని ఆయన పుట్టినరోజు శుభ సందర్భంలో వచ్చేసిన మీ అందరికీ ఆశీర్వదిస్తూ జయ శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.